న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కాపులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన యానాం కనకాలపేట ప్రాంతంలో ఉన్న 2 ఎకరాల భూమిని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర నమోదైంది. ఈ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కాపులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన యానాం కనకాలపేట ప్రాంతంలో ఉన్న 2 ఎకరాల భూమిని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర నమోదైంది. ఈ భూమిని నెలకు 1,36,000 రూపాయల చొప్పున 11 సంవత్సరాల లీజుకు భూపతిరాజు సాయిరాజు దక్కించుకున్నారు. ఆలయ ఆస్తికి వచ్చిన ఈ అధిక లీజు మొత్తంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో 1 ఎకరా 72 సెంట్ల భూమికి సంబంధించి జరిగిన వేలంలో తక్కువ ధర కోట్ చేయడంతో ఆ వేలాన్ని రద్దు చేసి తిరిగి నిర్వహిస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఏమంటే టెండర్ బాక్స్ ఓపెన్ చేసి చూపించామండి. అందులో టెండర్ బాక్స్ ఏ విధమైన టెండర్స్ దాఖలు కాబడలేదండి. ఏమండి తోల రామకృష్ణ గారు, ఓకే అండి. బాణం సూర్యప్రకాష్ గారు, ఏమండి బాణం సూర్యప్రకాష్ గారు ఎక్కడున్నారు? నందికోళ్ళ విఘ్న ప్రవీణ్ గారు, నందికోళ్ళ విఘ్న ప్రవీణ్ గారు, నందికోళ్ళ విఘ్న ప్రవీణ్ గారు, ఓకే. శ్రీ పలాటం శ్రీగంగ గారు, మేడిద శ్రీలక్ష్మి మంగతాయర్ గారు, ముచ్చెర్ల తాతయ్య నాయుడు గారు, శ్రీ భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట 2 ఎకరాల భూమికి నెల ఒక్కండికి 1,36,000 రూపాయలండి. ముమ్మారు మూడోసారి పాడు పెట్టేస్తున్నామండి. శ్రీ భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట 2 ఎకరాల భూమికి నెల ఒక్కండికి 1,36,000 రూపాయలండి. జై శ్రీరామ్. భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పైన 1,36,000 రూపాయలు నెల ఒక్కండికి పాడు. రండి రాజు గారు, వెల్కమ్. సత్య సాయిరాజు గారి పాట 2 ఎకరాల భూమికి నెల ఒక్కండికి 1,32,000 రూపాయలండి. శ్రీ భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట నెల ఒక్కండికి 1,32,000 రూపాయలండి. శ్రీమతి భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట 2 ఎకరాల భూమికి నెల ఒక్కండికి 1,30,000 రూపాయలండి. తోళ్ళ రామకృష్ణ గారు, బాణం సూర్యప్రకాష్ గారు, నందికోళ్ళ విఘ్న ప్రవీణ్ గారు, పలాటం శ్రీగంగ గారు, మేడిద శ్రీలక్ష్మి మంగతాయర్ గారు, ముచ్చెర్ల తాతయ్య నాయుడు గారు. ఎవరైనా పాడే ఉద్దేశం ఉందండి? శ్రీ భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట 2 ఎకరాల భూమికి నెల ఒక్కంటికి 1,30,000 రూపాయలండి. శ్రీ భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట 2 ఎకరాల భూమికి నెల ఒక్కంటికి 1,30,000 రూపాయలు రెండోసారి అండి. శ్రీ ముచ్చెర్ల తాతయ్య నాయుడు గారి పాట నెల ఒక్కంటికి 1,31,000 రూపాయలండి. శ్రీ ముచ్చెర్ల తాతయ్య భూమికి నెల ఒక్కంటికి 1,31,000 రూపాయలండి ఒకటోసారి. శ్రీ ముచ్చెర్ల తాతయ్య నాయుడు గారి పాట 2 ఎకరాల భూమికి నెల ఒక్కంటికి 1,31,000 రూపాయలండి రెండోసారి. శ్రీ బాణం సూర్యప్రకాశరావు గారి పాట నెల ఒక్కంటికి 1,16,000 రూపాయలండి. శ్రీ బాణం సూర్యప్రకాశరావు గారి పాట నెల ఒక్కంటికి 1,16,000 రూపాయలు ఒకటోసారి అండి. శ్రీ బాణం సూర్యప్రకాశరావు గారి పాట 2 ఎకరాల భూమికి నెల ఒక్కంటికి 1,16,000 రూపాయలు ఒకటోసారి అండి. శ్రీ ఆయన చెప్తున్నారు
ప్రాణాంతకమైన ఉత్పత్తులను విక్రయించరాదు. నిషేధించబడిన మరియు ప్రస్తుతము ఏదైనా చట్ట ప్రకారం నేరంగా ప్రకటించు ఇతర వ్యాపారాలను లైసెన్సుదారు కొనసాగించకూడదు. సదరు షరతులను ఉల్లంఘించిన వల్ల ఎట్టి నోటీసుతో సంబంధం లేకుండా లైసెన్సుదాని లైసెన్సు రద్దుపరచబడును. శ్రీద కమిషనరు దేవాదాయ శాఖ వారి ఆమోదమూర్తులు వచ్చిన పిలుప సదరు హెచ్చుబాటుదాడు ముందుగా చెల్లించిన ఈఎండి సొమ్ము మరియు సెక్యూరిటీ డిపాజిట్ కాకుండా 1 సంవత్సరం పాట సొమ్మును అడ్వాన్స్ రెంట్గా చెల్లించవలను. మరియు పైన చెల్లించిన సొమ్ములతో పాటుగా సదరు ఖాళీ స్థలములకు ప్రభుత్వం వారి సబ్ రిజిస్ట్రార్ విలువకు 10% అనగా అన్ని అనుమతులను సంబంధిత శాఖల నుండి తప్పనిసరిగా పొందాలి. హిందూ దేవాదాయ చట్టం 30/87 రూల్స్ ప్రకారము మరియు ఎప్పటికప్పుడు ప్రభుత్వము ఒప్పంద పత్రాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడిదారునికి లైసెన్స్ ప్రాంగణం స్వాధీనం చేయబడుతుంది. లైసెన్స్ ఒప్పందం పరిధిలోనికి వచ్చే ఖాళీ స్థలంలో లైసెన్స్దారు ఎటువంటి శాశ్వత నిర్మాణంలో స్లాబ్ నిర్మాణంలో చేయరాదు. లైసెన్స్ సీతారామస్వామి దేవస్థానం కాపులపాలెం తాళరేవు మండలంలో ఉన్నటువంటి ఈ స్వామికి చెందినటువంటి సర్వే నంబరు 161లో 2 ఎకరాల భూమికి పాట పట్టడం జరిగింది. అదేవిధంగా అదే సర్వే నంబర్లో 1/72 సెంట్లు కలిపి 3 ఎకరాల 72 సెంట్లు ఈరోజు 11 సంవత్సరాల కాల పరిమితికి లీజుకి పబ్లిక్ ఆక్షన్ పెట్టడం జరిగింది. అయితే ఇందులో మొదటి ప్రతిగా 2 ఎకరాలు పెట్టాం. ఆ 2 ఎకరాలకి 1,36,000 రూపాయలకి నెల ఒక్కింటికి పాట జరిగింది. భూపతరాజు సుదర్శన్ రాజు గారు ఐఎస్ గారు, సాయిరాజు గారు ఐఎస్ బిడ్డర్గా వచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా రెండో బిట్టు కూడా 161 సర్వే నెంబర్లో 1/72 సెంట్లు కూడా వెంటనే పాట పెట్టడం జరిగింది. అయితే ఆ పాటకు కూడా డిపాజిట్దారులు అందరూ డిపాజిట్ కట్టి ఉన్నారు, కానీ ఎవరూ కూడా పబ్లిక్ ఆక్షన్ పాడటానికి ముందుకు రాలేదు. మరి దేవస్థానం వారి పాట 50,000 నుంచి మొదలుపెట్టి 20,000 వరకు కూడా తగ్గింపు చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా పాటదారులు ఎవరో సుముఖత చూపించకపోవటం వల్ల ఆ ఒక్క బిట్టుని వాయిదా వేసాం. మరలా ఒక నెల రోజు వ్యవధిలోనే తిరిగి మళ్ళీ దాన్ని బహిరంగ వేలం పాట పెడతాం. పెట్టేటప్పుడు మళ్ళీ పత్రికల ద్వారా కానీ ట్రంప్ ద్వారా కానీ అందరికీ తెలిసే విధంగా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా సీల్ టెండర్ ద్వారా మళ్ళీ బహిరంగ వేలంగా పబ్లిక్ ఆక్షన్ పెడతాం. ఈ రోజు వచ్చినటువంటి బిడ్ ఏదైతే ఉందో 1,36,000, అది దగ్గర సంవత్సరానికి ఇంచుమించు 16 లక్షల రూపాయలు, 16,32,000 రూపాయలు ఒక సంవత్సరం ఒకటికి వచ్చింది. అలాగే 11 సంవత్సరాలకి సుమారు 1 కోటి చిల్లరి ఆదాయం ఆ స్వామివారికి సమకూరింది. మరి ఇదే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఐడోల్గా ఉన్నటువంటి భూములు, అంటే ఏ విధమైన ఆదాయం రాకుండా ఇలా బీడుగు పట్టేసి పంటగా చేసుకోవడానికి సౌకర్యం లేని భూములన్నీ కూడా 11 సంవత్సరాల కాల పరిమితికి బహిరంగ వేలం పెట్టమని కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి దేవాదాయ శాఖ మార్చులు, గవర్నమెంట్ వారు మాకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రతి దేవాలయానికి కూడా ఇటువంటి భూములను గుర్తించి మేము 11 సంవత్సరాల పబ్లిక్ ఆక్షన్ పెట్టడం వల్ల దేవాలయానికి మరి విపరీతమైన ఆదాయం పెరిగి దేవాలయ అభివృద్ధికి దోహదపడుతుంది. మరి ఇదివరకు అయితే అగ్రికల్చర్ భూములన్నీ కూడా మనం 3 సంవత్సరాల కాల పరిమితికి పబ్లిక్ ఆక్షన్ పెట్టేవాళ్ళం. అవి 20,000 నుంచి 30,000 లోపు సంవత్సరం ఒక్కటికి పాట వచ్చేది. ఇప్పుడు ఈరోజు ఈ బీడు పట్టిన భూమిని నేను 11 సంవత్సరాలకు పాట పెట్టడం వలన నెల ఒక్కింటికే నాకు మనకి 1,36,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ విధంగా దేవస్థానం భూములు ఈ అన్యాక్రాంతం అవ్వకుండా దేవస్థానం స్వాధీనం చేసుకుని మరి పంట పండటానికి అనుకూలంగా లేని భూములు, మరి రహదారులకి అనుకూలంగా లేని భూములు, ఈ ఐడోల్గా ఉన్న భూములన్నీ కూడా ఎక్కువ కాల పరిమితికి పబ్లిక్ ఆక్షన్ పెట్టడం వల్ల మరి పాడుకున్నటువంటి పాటదారులు కానివ్వండి, చుట్టుపక్కల రైతులు కానివ్వండి, వాళ్ళు ఉత్సాహంగా పాటనందు పాల్గొనడం వల్ల మరి దేవాలయాలకి ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందనేది మా భావన. షరతులు ఉన్నాయండి. మద్యపానం కానీ, మాంసాహారాలు కానీ అటువంటి వ్యాపారాలు చేయకూడదు. అదేవిధంగా శాశ్వత కట్టడాలు, స్లాబ్ రూపంలో ఇటువంటి కట్టడాలు కూడా ఎవరో కట్టకూడదు. టెంపరీ షెడ్లు మాత్రమే వేసుకుని వాళ్ళ వ్యాపారం నిర్వహించుకోవాలి.
అవన్నీ షరతులు ముందుగానే పాటదారులందరికీ చదివినిపించడం జరిగింది. మరియు పాంప్లెట్ రూపంలో కూడా వాళ్ళకి ముందుగా ఇవ్వడమే జరిగింది. 15 రోజుల ముందే పేపర్లో కూడా ప్రకటన. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ మా భూమిని మాకు యాజ్ ఇట్ ఈజ్ అప్పగించే నిర్ణయము. అతిక్రమించినట్లే పాటదారుని వెంటనే పాట రద్దుపరిచి అతని అపరాధ రుసుము కింద అతను కట్టవలసిన డబ్బును కూడా దేవస్థానానికి జమ పడుతుంది, పర్ఫిట్ చేయబడుతుంది. ఇప్పుడు ఇతను హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉన్నాడో అతను ఇప్పుడు ఈ ధరవత్తో పాటు 1 సంవత్సర కాల పరిమితికి అడ్వాన్స్ కౌలు కట్టాలి మాకు. అడ్వాన్స్ కౌలు కట్టడంలో అతను కనుక ఫెయిల్ అయితే సెకండ్ హైయెస్ట్ బిడ్డర్కి అవకాశం ఇస్తాం. అదే అమౌంట్ అతను కనుక కడతానంటే అతనికి అవకాశం ఇస్తాం. అతను కూడా కట్టని పక్షంలో ఇరువురి కూడా ధరావత్తులు మేము పర్ఫిట్ చేసి తిరిగి మళ్ళీ బహిరంగ వేలం పాట పెడతాం. ఇది ఒప్పందం. మరి అతను ప్రతి నెల కూడా దేవస్థానానికి చెల్లిస్తూ ఉండాలి. అతను ముందుగా పట్టినటువంటి అడ్వాన్స్ ఏదైతే ఉందో అది ఆఖరి 11వ సంవత్సరంలో ముద్ర చూసుకోవడం, దానికి ఏ విధమైన వడ్డీ ఇవ్వబడదు. అవన్నీ కూడా షరతుల రూపంలో ముందుగానే వాళ్ళకి తెలియపరిచాం. అట్లన్నింటికి అంగీకరించి ఆ పొలాన్ని కూడా వాళ్ళు స్వయంగా పరిశీలించుకున్న తర్వాతే పాటలో ఇంతమంది పబ్లిక్ యాక్షన్లో పాడుకున్నారు. మీ అందరి సమక్షంలో కూడా పాట జరిగింది. మరి 1,36,000 ఈవేళ సీతారామస్వామి టెంపుల్కి ఆదాయం సమకూరిందంటే సుమారు 11 సంవత్సరాలకి 1,79,00,000 రూపాయల ఆదాయం వచ్చిందంటే మరి ఈ విధంగా పాటలు పెట్టడం వల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖకి అనూహ్యమైన నిధులు సమకూరుతున్నాయి. పరిధిలోనే మరలా డేటు తెలియపరుస్తాం మీకు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నరక రహదారి నుండి విముక్తి కలిగించారంటూ ముమ్మిడివరం నరక రహదారి నుంచి విముక్తి కలిగించారంటూ ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి సోమిదేవరపాలెం గ్రామస్తులు కూటమి నాయకులు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. 2 మండలాలను కలుపుతూ నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉండే ముమ్మిడివరం కాట్రేనికోన ప్రధాన రహదారి గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా గోతులమయమై దారుణంగా తయారైంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రహదారి ఆధునీకరణకు శంకుస్థాపన గావించిన ఈ రహదారికి మోక్షం కలగలేదు. దీనితో స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సు, ఆటోలు, చివరికి అంబులెన్స్ కూడా రాని పరిస్థితి 2 మండలాల మధ్యనున్న గ్రామాలకు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి ఇబ్బందులు తొలగిపోయేలా నేడు కూటమి ప్రభుత్వం హయాంలో సుమారు 9 కిలోమీటర్ల ఈ రహదారి ఆధునీకరణకు నోచుకుండడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నరక రహదారి నుండి విముక్తి కలిగించారంటూ ముమ్మిడివరం నరక రహదారి నుంచి విముక్తి కలిగించారంటూ ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి సోమిదేవరపాలెం గ్రామస్తులు కూటమి నాయకులు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. 2 మండలాలను కలుపుతూ నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉండే ముమ్మిడివరం కాట్రేనికోన ప్రధాన రహదారి గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా గోతులమయమై దారుణంగా తయారైంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రహదారి ఆధునీకరణకు శంకుస్థాపన గావించిన ఈ రహదారికి మోక్షం కలగలేదు. దీనితో స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సు, ఆటోలు, చివరికి అంబులెన్స్ కూడా రాని పరిస్థితి 2 మండలాల మధ్యనున్న గ్రామాలకు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి ఇబ్బందులు తొలగిపోయేలా నేడు కూటమి ప్రభుత్వం హయాంలో సుమారు 9 కిలోమీటర్ల ఈ రహదారి ఆధునీకరణకు నోచుకుండడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారి ఆధునీకరణకు కృషి చేసిన ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, తమ ఇబ్బందులు తొలగడానికి కారకులైన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్సీ రాజశేఖర్ల చిత్రపటాలకు సోమిదేవరపాలెం గ్రామస్తులు కౌన్సిలర్ అడబాల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం గావించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
చిలుకూరు హై స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ గ్రౌండ్ నిర్మాణానికి 58 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని మల్లాడి కృష్ణారావు తెలిపారు. చిలుకూరు హై స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ గ్రౌండ్ నిర్మాణానికి 58 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఆ పనులకు సంబంధించిన రినోవేషన్ కార్యక్రమాలను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. యానంను స్పోర్ట్స్ హబ్ గా అభివృద్ధి చేయడానికి డిసెంబర్ 4న భారత ప్రభుత్వానికి 12 కోట్ల ప్రతిపాదన సమర్పించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించి పుదుచ్చేరి ప్రభుత్వం నుండి 3 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైన ఎస్టిమేట్లు సిద్ధం చేసి వెంటనే పుదుచ్చేరికి తీసుకురావాలని అధికారులు సూచించగా రేపే అన్ని ఎస్టిమేట్లు తీసుకెళ్లామని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదనలో భాగంగా క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి, ఒక లాంగ్ సింథటిక్ టెన్నిస్ కోర్ట్ ఏర్పాటు, జీఎంసీ బాలయోగి గ్రౌండ్ లో ఉన్న బాస్కెట్బాల్ కోర్టును రినోవేట్ చేసే సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టుగా మార్పు, యానాంలోని సావిత్రినగర్ నుంచి కనకాలపేట వరకు ఉన్న పలు గ్రామాల పాఠశాలలో 13 క్రికెట్ నెట్స్ ఏర్పాటు, 5 వాలీబాల్ కోర్టుల నిర్మాణం, గిరియంపేటలో 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు, అలాగే జీఎంసీ బాలయోగి గ్రౌండ్ లో ఉన్న ట్రాక్ ను 1 అడుగు ఎత్తు పెంచి అభివృద్ధి చేయడం, ఈ పనులన్నింటినీ కలిపి సుమారు 13 కోట్ల వరకు వ్యయం అవుతుందని, ఇవన్నీ పూర్తయితే యానం నిజమైన స్పోర్ట్స్ హబ్ గా మారుతుందని మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. దీని ద్వారా మన ప్రాంతంలోని క్రీడాకారుల నైపుణ్యం మరింత మెరుగుపడుతుందని, వారికి మెరుగైన సౌకర్యాలు లభించి రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయని మల్లాడి అన్నారు. భారత ప్రభుత్వానికి నేను స్పోర్ట్స్ మినిస్టర్ గారికి డిసెంబర్ 4వ తారీఖున మన యానానికి ఒక 12 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రతిపాదన ఇస్తే, అదేమో పాండిచేరి ప్రభుత్వానికి వచ్చింది. 3.5 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇస్తాం, ఎస్టిమేట్స్ ఇమీడియట్గా పట్టుకుని రమ్మంటుంటే, నేను రేపు మార్నింగ్ ఈ క్రికెట్కి సంబంధించిన ఇదొకటి, అలాగే లాంగ్ టెన్నిస్ కోర్టు, సింథటిక్ టెన్నిస్ కోర్ట్ ఒకటి, అలాగే బాస్కెట్బాల్కి సంబంధించిన మన జిఎంసీ బాలయోగి కాంప్లెక్స్లో ఉన్న బాస్కెట్బాల్ కోర్ట్ని రెనోవేషన్ చేసి దాన్ని సింథటిక్ కోర్ట్గా కన్వర్ట్ చేసేలాగా ఒకటి, 13 ఎంటైర్ సావిత్రినగర్ నుంచి కనకాలపేట వరకు మధ్యలో ఉన్న ప్రతి స్కూల్లోనూ కాలేజెస్లో కూడా 13 క్రికెట్కి సంబంధించిన ఇది నెట్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా 13 కోర్టులు అవి, వాలీబాల్ కోర్టులేమో ఒక 5, అలాగే 400 మీటర్ ట్రాక్ ఏమో గిరంపేట, అలాగే జిఎంసీ బాలయోగిలో ఉన్న ట్రాక్ని దగ్గరగా 1 ఫీట్ హైట్ చేసి రెడ్ ఎర్త్ తోటి చేసే విధంగా, ఇవి అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నిటికి కూడా దగ్గరగా 13-14 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 13-14లో ఇమ్మీడియట్గా ఈ వారం రోజుల్లో ఇచ్చేవి కొన్ని ఉన్నాయి, మిగతా ఏమో ఏప్రిల్ తర్వాత ఇస్తానన్నవి కొన్ని ఉన్నాయి. అందుకని ఈరోజు నేను అర్జెంటుగా నిన్న లాస్ట్ 4 డేస్ కూడా ఇది 2 నెల 15 రోజులు జరుగుతూ ఉన్నాయి. ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఫుల్ షేప్లో తయారై ఉన్నాయి. మిగతా ఇప్పుడు ఎడిషనల్గా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని చెప్పుకున్నారు. ఈ ముందుకు ఖర్చు పెట్టింది కాకుండా ఈ మెట్టకూరుకు సంబంధించిన ఈ ఒక క్రికెట్ గ్రౌండ్కే ఇంకొక దగ్గరగా ఇంకో 80-90 లక్షల రూపాయలు కూడా అవుతుంది. రెడ్ ఎర్త్కి ముందు చెప్పిన 63 లక్షలు అని చెప్పారు. ఇప్పుడు ఎడిషనల్గా యాడ్ చేసిన దాంట్లో బిలో 1 crore వస్తుంది. అయినా కానీ ఇంకొక 50 లక్షలు ఖర్చు పెట్టినా, ఇంకో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండాలి అన్న దాని మీద ఇచ్చేస్తున్నాను. ప్రతి విలేజెస్లో కూడా మెట్టకూరులో ఒక 2 షటిల్ కోర్టులు వస్తున్నాయి, ఒక వాలీబాల్ కోర్టు వస్తుంది, ఒక క్రికెట్కి ప్రాక్టీస్కి వస్తున్నాయి. అలాగే పక్కనున్న వంశీకృష్ణ నగర్లో అక్కడ ఉన్న ప్లేస్లు అన్నీ కూడా అక్కడ వాలీబాల్ కోర్టు, అలాగే అగ్రహారంలో బెజవాడ కాలనీలో కూడా అక్కడ ఒక వాలీబాల్, బాస్కెట్బాల్, అలాగే కనకాలపేటలో 2 క్రికెట్, ఒక బాస్కెట్బాల్, గిరంపేటకి ఒకటి, సావిత్రినగర్ ఒకటి, స్కూల్కి ఆపోజిట్లో వాలీబాల్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి అన్నీ కూడా ప్లేసులతో శుద్ధాగా సుభద్ర నగర్కి ఒకటి, అయ్యన్ నగర్కి ఒకటి, అలాగే పరంపేటకు ఒకటి, దర్యాల తిప్పకు ఒకటి, ఇప్పుడు కాకుండా ఇంకా ఎడిషనల్గా ఈ అన్ని సదుపాయాలన్నీ కూడా భారత ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా మన పాండిచేరి ప్రభుత్వం డబ్బు లేకుండా ప్రతి పైసా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఖేల్ ఇండియా అలాగే వేరే స్కీమ్స్లో ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా నిధులు నాకున్న స్నేహితులు ముఖ్యంగా అధికారులు చాలామంది ఈ మధ్యలో ఈ స్పోర్ట్స్ సంబంధించిన వచ్చున్నారు. అలాగే పాండిచేరికి సంబంధించిన సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ కమ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, అతను స్పోర్ట్స్ పర్సన్, టెన్నిసు అలాగే క్రికెట్ ఆడుతుంటారు. ఈజ్ ఎ స్టాండర్డ్ స్టేట్ లెవెల్ స్టాండర్డ్ ప్లేయర్. అందుకని అతను కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడంతో ఈ సదుపాయాలన్నీ కూడా ఈ మార్చిలోపు అనగా ఇంకొక వారం రోజులు డేట్ రాకముందు కొన్ని శాంక్షన్లు తీసుకొచ్చేలాగా, నెక్స్ట్ బడ్జెట్లో కొన్ని ఇచ్చేలాగా చేయడానికి
ఇదే విధంగా స్విమ్మింగ్ పూల్కి సంబంధించి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా రెనోవేషన్ నడుస్తూ ఉంది. అది కాకుండా ఈరోజు కూడా నేను దాన్ని స్విమ్మింగ్ పూల్కి పేరెంట్స్ గ్యాలరీలో కూర్చునేలాగా, పిల్లలు స్విమ్మింగ్ చేసినప్పుడు వెనకాల గ్యాలరీలో కూర్చుని ఉండాలి. దాని కింద డ్రెస్ చేంజెస్ రూమ్స్, వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి అన్నీ కూడా దానికి ఒక 75 లక్షల రూపాయలు నేను తీసుకొస్తానని చెప్పుకున్నాను. అది కూడా ఎస్టిమేట్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఈ 2026-27లో మొత్తం యానంలో ఉండే ఈ స్పోర్ట్స్ సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి, ఇప్పటికే యానంలో సాయి స్పోర్ట్స్ అని, సాయి స్పోర్ట్స్ సెంటర్ ఏమో అక్కడ హాస్టల్ బిల్డింగు 5,13 లక్షలతో పని నడుస్తూ ఉంది. అది కాకుండా ఇవన్నీ కలిపి ఇటు కోచెస్ని, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్ అండ్ దాన్ని మరలా సాయి స్పోర్ట్స్ని మనకున్న పీటీస్ దాంతో దీన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా చేసి ముందుకి వెళ్ళాలన్న ఉద్దేశంతో గతంలో చాలా వరకు చేసాం. ఇంకా దీన్ని ఎక్కువ చేయడానికి అన్ని విధాలా నేను ప్రయత్నం చేస్తున్నాను. అన్ని విధాలా నేను చేయగలుగుతానని యానం ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభమయ్యే సమయానికి ప్రభుత్వం నుంచి అందే నోట్బుక్స్ ఆలస్యమవుతాయని గుర్తించిన మల్లాడి కృష్ణారావు విద్యార్థుల పాఠాలు ఆలస్యం కాకుండా ముందుగానే అవసరమైన నోట్బుక్స్ ను అందజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేడు యానంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. అలాగే విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ లో భాగంగా ఒక రోజు కర్రీ, మరో రోజు లెమన్ రైస్, మరో రోజు వెజిటేబుల్ బిర్యానీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభమయ్యే సమయానికి ప్రభుత్వం నుంచి అందే నోట్బుక్స్ ఆలస్యమవుతాయని గుర్తించిన మల్లాడి కృష్ణారావు విద్యార్థుల పాఠాలు ఆలస్యం కాకుండా ముందుగానే అవసరమైన నోట్బుక్స్ ను అందజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేడు యానంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. అలాగే విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ లో భాగంగా ఒక రోజు కర్రీ, మరో రోజు లెమన్ రైస్, మరో రోజు వెజిటేబుల్ బిర్యానీ అందిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ కిచెన్ నుంచి వచ్చే బియ్యం తినడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు తెలియజేయడంతో రాబోయే రోజుల్లో వారికి స్వర్ణ బియ్యంతో భోజనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మార్చి 12న తన మనవరాలు మనవడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి యానంలో ఉన్న ప్రతి విద్యార్థికి ఉపయోగపడే విధంగా స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయం విద్యార్థులకు, పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే యానంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పిల్లల పట్ల ఎంతో వాత్సల్యం, అభిమానం చూపించేవారు అయినటువంటి మన మల్లాడి కృష్ణారావు గారికి, ఈ గ్రామ పెద్దలకు, గౌరవ తల్లిదండ్రులకు, నా తోటి ఉపాధ్యాయులకు, ఏడీపీసీసీ ప్రభాకరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఒక మాట ఇచ్చారంటే దాని నుంచి వెనక్కి జారడం అంటూ ఉండదు. అదే ఆయన యొక్క గొప్పతనం. దాన్ని మనం కూడా ఫాలో అవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది వారి నుంచి నేర్చుకోవాల్సింది. రెండోది ఏంటంటే, ఇదే మీటింగ్లో లాస్ట్ ఇయర్ పౌష్టికాహారం సంబంధం విషయమై నేను ఫుడ్ ఇస్తాను, ప్రతిరోజు క్వాలిటీ ఫుడ్ నేను పంపుతాను, సెంట్రల్ కిచెన్ ఫుడ్తో పాటు క్వాలిటీ ఫుడ్ పంపుతాను అని చెప్పేసి అన్నారు. ఆ విధంగా చెప్పిన మరుసటి రోజు నుండి సారు ఏ ఒక్కరోజు కూడా మానకుండా అదేవిధంగా అన్ని 3000 మంది విద్యార్థులకి ఆ పౌష్టికాహారాన్ని ప్రతి స్కూల్కి, ప్రతి విద్యార్థికి చేరుకునే విధంగా వారు పంపుతున్నారు. సో ఈ 2 కార్యక్రమాల విషయంలోనూ సార్కి విద్యాశాఖ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు బయటకు ఎవరొకరు మాస్టర్లు పుస్తకాలు రాలేదు, కూర్చోబెట్టి ఏదో మాటలు చెప్తున్నారు అని అనుకుంటున్నారు. అందుకని ప్రైవేట్ స్కూల్లో దీన్ని ప్రచారం చేసి మన పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. దీన్ని ఏ విధంగా మనం స్టాప్ చేయాలి అని అంటే, సరే ఎంటైర్ టెండర్ ఇది పాండిచేరి కార్యక్రమం మాహేకి అసెంబ్లీ మార్చ్ 31 అయిన తర్వాత మేము టెండర్ వేసి నెక్స్ట్ బడ్జెట్లో కదండి మాకు ఇమ్మీడియట్గా ఆ 1వ తారీఖు ఇవ్వడం అన్నది మా వల్ల కాదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తే, దాన్ని మనం భుజం మీద వేసుకుని ముందు మనం ఇచ్చుకెళ్దాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తే ఆ 3 నెలలకో 4 నెలలకో మన పుస్తకాలు ఇచ్చుకెళ్ళిపోతుంటే మిగతా పుస్తకాలు గవర్నమెంట్ వచ్చేప్పటికి కంటిన్యూషన్ అవుతుంది, ఎక్కడ డిస్టర్బ్ ఉండదన్న ఉద్దేశంతో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇచ్చేయడానికి మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నీ వస్తాయి. అందుకని అడ్వాన్స్ గానే మీకు ఇచ్చేస్తామని చెప్పేసి లాస్ట్ ఇచ్చిన
మాట ప్రకారంగా ఈరోజు మీకు ఈ పుస్తకాల నిన్న ఈరోజు ఇవ్వడానికి కారణం. రాబోయే రోజుల్లో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి సెంట్రల్ కిచెన్కి గవర్నమెంట్ ఇచ్చే ఎఫ్సై రైస్ వస్తుంది. ఇప్పుడు మనం ఓల్డేజ్ హోమ్ నుంచి రైస్ కర్రీ అని వెజిటబుల్ బిర్యానీ, నిన్న వెజిటబుల్ బిర్యానీ అనుకుంటున్నాను. నిన్న పిల్లలకు వచ్చింది. నిన్న ఏమొచ్చిందమ్మా? నిన్న ఏం తిన్నారా? బిర్యానీ మనం గవర్నమెంట్ పెట్టింది కాదు, నేను పంపించేది. ఒక రోజు వెజిటబుల్ బిర్యానీ పంపిస్తాం, మిగతా కర్రీస్ పంపిస్తాం, మళ్ళీ ఆల్టర్నేట్ లో పులిహార వస్తుంది కదా, ఇవి పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు రైస్, ఎఫ్సై రైస్, ఈ ప్రాబ్లం 3-4 నెలల్లో అప్ టు ఆగస్టు 15 వరకు నేను చూస్తాను. ప్రభుత్వం ద్వారా కానీ నేను రైస్ కానీ మన సెంట్రల్కి ఇచ్చి వచ్చే ఆ బియ్యం కానీ బియ్యం వండిన రైస్ని ఈ మనం ఎఫ్సై రైస్ని కానీ మనం స్వర్ణ ఓల్డ్ పాత రైస్ని చేయలేకపోతే మీరు అన్నం 3 days కొంచెం వదిలేస్తున్నారు. ఎందుకని? అది మోటగాను మొత్తం అయిపోయి ఉంటుందనో పచ్చి అనో వదిలేస్తున్నారు. అందుకనే పాత స్వర్ణ బియ్యాన్ని ఆగస్టు 15వ తారీఖు లోపు కానీ ప్రభుత్వాన్ని కానీ నేను ఒప్పించకపోతే దానికి నేను ఓల్డేజ్ హోమ్ నుంచి రైస్ సెంట్రల్ కిచెన్ ఫ్రీగా ఇచ్చేసి వండించి ఆగస్టు 16వ తారీఖు నుంచి మీకు ఆ రైస్ స్వర్ణ బియ్యం వచ్చేలాగా ఏర్పాటు చేస్తారని మీకు పెద్దలకి అందరికీ మాట్లాడుతున్నాను. అలాగే ఇంకా పిల్లలకి ఏం చేయాలి? పుస్తకాలు ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ కలిగిస్తున్నాం. ఇంకా పిల్లలకి ఎప్పుడైనా ఏది కావాల్సి వస్తే స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పిల్లలకి ఉండే పరిసర ప్రాంతాన్ని స్కూల్ని కూడా శుభ్రంగా పెట్టుకునే అన్ని చేస్తున్నప్పుడు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి. అయినా కానీ ఎవరి సైడ్ నుంచి ఏ విధమైన సహాయం తీసుకోవాలి, మనం ఇందులో ఎంత మనం వేట్ చేయాలి అన్న దాని మీద పుస్తకాలు మనం కొనిద్దాం అని చెప్పేసి అంటే 3,65,000 అయింది లాస్ట్ ఇయర్. వెంటనే పరీక్షిస్తాం. ఈ సంవత్సరం ఒక 3,05,000 అయింది. ఇంకా కొంచెం సైన్స్ ఉన్నాయి. జూనియర్ కాలేజీ వరకు యాదవ్ స్కూల్స్ కాలేజీ అందరూ కూడా పెన్నులు పంపించారు. అలాగే మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళకి హెల్మెట్స్ పంపించారు 14,500 మందికి. అలాగే నాకు 60 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యాదవ్ ప్రజల్లో వారు వీరు ఈ మతం ఆ మతం అనేది కాకుండా ఆడవాళ్ళకో మగవాళ్ళకో పంచనో లేదా బట్ట చీరనో అవి పంపించున్నాం. ఈ 12వ తారీఖు ముందుగా అంటే 6-7 తారీఖుల్లో యానంలో ఉండే ప్రతి ఇంటికి కూడా 1 లీటరు బాటిల్, ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఇంపోర్టెడ్ బాటిల్ని ప్రతి దాని ఇంటికి మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ఒక వాటర్ వేసుకునేలాగా ఉండేలాగా ప్రతి ఇంటింటికి కూడా దగ్గరగా 18,000 కుటుంబాలకి ఆ బాటిల్స్ అన్ని కూడా పంపించేలాగా ఏర్పాటు చేస్తాను. అది నేను కొనాలన్నది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం 216 జాతీయ రహదారి మెయింటెనెన్స్ కు తూట్లు. వర్షం నీరు సర్వీస్ రోడ్డుపై నిలుస్తుందనే సాకుతో ఇష్టానుసారంగా సర్వీస్ రోడ్లపై ప్రైవేటు బస్సులు నిలుపుదల చేయడం, వ్యాపార సంస్థల వారు రోడ్డును సైతం మట్టితో కప్పెట్టి వాడుకోవడం దారుణంగా ఉందని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం 216 జాతీయ రహదారి మెయింటెనెన్స్ కు తూట్లు. వర్షం నీరు సర్వీస్ రోడ్డుపై నిలుస్తుందనే సాకుతో ఇష్టానుసారంగా సర్వీస్ రోడ్లపై ప్రైవేటు బస్సులు నిలుపుదల చేయడం, వ్యాపార సంస్థల వారు రోడ్డును సైతం మట్టితో కప్పెట్టి వాడుకోవడం దారుణంగా ఉందంటూ పలువురు బహిరంగంగా మాట్లాడుతున్న వైనం. రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో అక్రమాలు జరుగుతున్నా పంచాయతీ వారు పట్టించుకోవడం లేదంటే వారు ఏ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారో అర్థమవుతుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
యానం ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుండి ఎల్డీసీ, యూడీసీ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరం నిర్వహించబడుతున్నట్లు మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. యానం ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుండి ఎల్డీసీ, యూడీసీ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరం నిర్వహించబడుతున్నట్లు మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. ఎల్డీసీ, యూడీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న యానం అభ్యర్థులు మార్చి 1వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిక్షణ శిబిరానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా సూచించారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు మధ్యాహ్నం భోజనం మరియు సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడుతుంది. హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు మరియు యానం ప్రాంతాల నుండి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే శిక్షణ అందించబడుతుంది. స్టడీ మెటీరియల్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అందించబడుతుంది. అదేవిధంగా ఈ 2 భాషల్లో శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. మే 31న జరిగే పరీక్షను దృష్టిలో ఉంచుకొని యానం అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని మల్లాడి ఆకాంక్షించారు. వచ్చే ఆదివారం అనగా మార్చి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా కోచింగ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. అందుకని మీరందరూ కూడా వచ్చి కోచింగ్కి అక్కడికి వెళ్ళవలసిందిగా, దానికి కావాల్సిన ఫ్యాకల్టీస్ని కూడా ఇటు హైదరాబాద్ నుంచి, ఆంధ్ర నుంచి, యానం నుంచి ఉన్న ఫ్యాకల్టీస్ని ఉపయోగించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరెవరూ కూడా ₹1 కట్టవసరం లేదు. అలాగే మీరు వచ్చిన తర్వాత బుక్స్ అవి కూడా ఆర్డర్ చేసి మళ్ళా బుక్స్ను కూడా ఫ్రీగా ఇచ్చేలాగా మార్నింగ్ మీరు 9 గంటల నుంచి కోచింగ్ తీసుకునేటప్పుడు మధ్యాహ్నం భోజనం మీకు అక్కడ ఉంటుంది. సాయంత్రం వెళ్ళేటప్పుడు స్నాక్ కూడా ఏర్పాటు చేసేలాగా ఇవన్నీ ఏర్పాట్లు ఉంటాయని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని మీరు మీ చదువుతో పాటు ఈ కోచింగ్ తీసుకుని ఎక్కువ మంది మన యానం పిల్లలు పాస్ అవ్వాలన్న కోరికతోటి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వెనకం చేయకుండా ముందుకు వెళ్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించి ముందుకు మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్పేసి కోరుకుంటున్నాను. పురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాధవస్వామి కోనేరు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జగ్గయ్య చెరువుకు చెందిన సదా కాంతారావు తన ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్తుండగా మాధవస్వామి కోనేరు వద్ద ఆటో బస్సుని ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి ఆటో తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. సదా కాంతారావు ఆటో డ్రైవర్ జగ్గయ్య చెరువు నివాసి, గోశాల వరలక్ష్మి ప్రయాణికురాలు, లగుడు వరలక్ష్మి ప్రయాణికురాలు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో లగుడు వరలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను కాకినాడ జీజీహెచ్కి రిఫర్ చేశారు. ప్రస్తుతం మిగిలిన 2 పిఠాపురంలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆటో వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. పురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాధవస్వామి కోనేరు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జగ్గయ్య చెరువుకు చెందిన సదా కాంతారావు తన ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్తుండగా మాధవస్వామి కోనేరు వద్ద ఆటో బస్సుని ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి ఆటో తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. సదా కాంతారావు ఆటో డ్రైవర్ జగ్గయ్య చెరువు నివాసి, గోశాల వరలక్ష్మి ప్రయాణికురాలు, లగుడు వరలక్ష్మి ప్రయాణికురాలు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో లగుడు వరలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను కాకినాడ జీజీహెచ్కి రిఫర్ చేశారు. ప్రస్తుతం మిగిలిన 2 పిఠాపురంలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆటో వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. కోరుకొండ
కోరుకొండ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తీర్థ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైన లక్ష్మీ నరసింహస్వామి రథం ఊరేగింపు భక్తులతో కిక్కిరిసిపోయిన కోరుకొండ క్షేత్రం కోరుకొండ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తీర్థ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైన లక్ష్మీ నరసింహస్వామి రథం ఊరేగింపు భక్తులతో కిక్కిరిసిపోయిన కోరుకొండ క్షేత్రం రథం ఊరేగింపు చూసేందుకు పాల్గొనున్న లక్షలాది మంది భక్తులు రథంపై తమ కోరికలను తీర్చుకునేందుకు అరటిపళ్లతో రథంపై వేస్తున్న భక్తులు కోరుకొండ దేవస్థానం నుండి గ్రామ పురవీధుల్లో స్వామివారిని ఊరేగించిన దేవస్థానం అధికారులు 5 రోజుల పాటు సాగే తీర్థ మహోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులు వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.